మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆ పార్టీ మండల అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ లతీఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు నేడు అందులో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుండి నీటిని పంట పొలాలకు విడుదల చేయడం వారికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రదాత, తెలంగాణను అభివృద్ధి సంక్షేమంలో దేశంలో నెంబర్ 1గా నిలిచిన కేసీఆర్ గారి మీద సిట్ పేరు మీద రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి కక్షపూరిత చర్యలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా దొరికి జైలు పాలైతే అలాంటి వ్యక్తిని అక్కడి ప్రజలు పొరపాటు చేసి ఎమ్మెల్యే గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక తప్పిదంగా ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. దొంగతనం చేసినోడికి ఎట్లా ఆలోచన ఉంటుంది? అరే నన్ను జైలు పంపించారు, వీళ్ళు కూడా జైలు పంపించాలని ఒక ఉత్సాహమే ఉంటుంది. అలాంటి అత్యుత్సాహంతో సిట్ పేరు మీద నాడు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, నేడు కేసీఆర్ గారికి నోటీసు పంపించి ఆదర్శకమని ఆదేశించారు. కేసీఆర్ గారి నోటీసులు పంపడం అంటే యావత్ తెలంగాణ ప్రజలు అవమానించడం అవుతుంది. కేసీఆర్ గారు లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకంలో వాళ్ళు పన్నుతున్నటువంటి కుట్రలో ఒక భాగం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రిని సన్మానించాల్సింది పోయి, ఆయన మెచ్చుకోవాల్సింది పోయి ఆయన మీద విచారణ. ఒక గౌరవ ముఖ్యమంత్రికి ఆయన ముఖ్యమంత్రి పదవి చేస్తున్నటువంటి తరుణంలో ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఇట్లాంటి కేసులు ఆయన మీద నెట్టేయడం ఎంతవరకు సమంజసం? అసలు ఫోన్ ట్యాపింగ్కు ముఖ్యమంత్రులకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఆయన కేసీఆర్ గారు నేను నందినగర్లో ఉండాలని చెప్పినాక కూడా గోడకు ప్రకటన అంటేయడం, నేను ఎర్రబెల్లి నివాసంలో ఉంటున్నా, ఎర్రబెల్లిలో నా దగ్గరకు వచ్చి విచారించుండి అభ్యంతరం లేదని చెప్పినాక కూడా పోలీస్ స్టేషన్ రండి లేదంటే నందినగర్లో విచారిస్తామని చెప్పడము అది నిజంగా ఆయనను అగౌరవపరచడమే.